ఫ్రెండ్స్ ఇప్పుడు డైలాగ్ అయితే 'రఘువరన్ బీటెక్' మూవీ నుంచి 'బ్యాడ్ బాయ్' అనే డైలాగ్ ఉంది కదా! దాని మీద అయితే చేసిన. ఇది కొంచెం న్యాచురల్‌గా అయితే ఉంటది నార్మల్‌గానే. చూపిస్తే డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవ్వొచ్చని అనిపించింది నాకు. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ఫస్ట్ డెమో చూద్దాం. ఏంటి సార్ పాపిడి తీసి పక్కకు దువ్విన చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచోడిని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇందులో నేను ఎక్కువ అట్రాక్ట్ చేసింది లిరికల్‌కి మాత్రమే. అంటే డైలాగ్‌కి మాత్రమే. ఒకటైతే ఏందంటే మీరు చూస్తే అర్థమైపోతది. లాస్ట్ వరకు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు. ఇందులో దీనికి మీరు నచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఆహ్, ఒకటేందంటే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఆల్రెడీ ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేనైతే డైరెక్ట్‌గా ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు కెమెరా ఆన్ చేసుకుంటే కెమెరా ఆఫ్ చేసుకుంటే లిరికల్ అనేది మధ్యలో ఉంటది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగైతే ఉంటది. మీకు ఒకటే లిరికల్ లాగా కనిపిస్తది. కానీ ఇందులో బ్లాక్ కలర్ లిరిక్ ఉంది కాబట్టి సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే. తర్వాత చూద్దాం దాని గురించి మనం. ఓకే. ఎందుకంటే ఒకటి లిరిక్ కలర్ అనేది బ్లాక్ కలర్ టెక్ కలర్ ఉంటది. వేరే కలర్ పెడితే కనిపిస్తది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సెట్టింగ్‌లోకెళ్ళే ముందు ఈ 3డీ కెమెరా ఆన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాట్ యాప్ అయినా లేకపోతే మీరు హ్మ్, అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. అందులోకెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటది కదా! ఏదైనా సంథింగ్ కావచ్చు. ఆ ఫోటోది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. అంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసినా కాబట్టి ఇక్కడ నేను అంటే ఫ్లైట్ మోడ్‌లో పెట్టాను కాబట్టి ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఉంటే మీరు బజాట్ యాప్‌లో అయినా అడోబీ బ్యాక్‌గ్రౌండ్‌లో రిమూవ్ చేయండి. చాలా బెస్ట్ వస్తది. ఓకే. వెబ్‌సైట్ ఉంది అది. మీరు గూగుల్‌లోకెళ్ళి అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ వస్తది. అక్కడి నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనమైతే ఈ కెమెరాని ఆన్ చేస్తున్నాం. ఆన్ చేస్తే లిరికల్ అనేది పైన కనిపిస్తది. నో ప్రాబ్లమ్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటున్నా. ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం దీన్ని. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఓకే. రైట్. దీనైతే జూమ్ చేస్తున్నా నేను. ఇంత పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఫోటోని డూప్లికేట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి టాప్‌లో తీసుకోండి దీన్ని. మీరు పీఎన్‌జీ ఫోటో తీసుకున్నారు కదా! ఏదైనా కావచ్చు. ఆ ఫోటోని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి పీఎన్‌జీ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు పీఎన్‌జీ అయితే బ్యాక్ సైడ్‌లో లిరికల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఇలాగైతే తీసుకుందాం. ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. చెప్తాను. ఓకే. ఇప్పుడు దీన్నైతే ఇలాగైతే పెడుతున్నాను. దీన్ని టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఎందుకంటే లిరికల్ పైన కనిపించాలి కదా! ఇది. ఓకే. ఇప్పుడు దీన్నైతే వైట్ కలర్‌గా పెడుతున్నాను. ఇంకోటి డూప్లికేట్ చేసి దీన్ని కొంచెం పెద్దగా పెట్టి దీన్ని బ్లాక్ కలర్‌గా పెడతాను. దీని ఓపాసిటీ అయితే తక్కువ చేద్దాం. 2 ఓపాసిటీ ఒక 60 పెట్టుకోండి. ఈ షేప్ ఓపాసిటీ అంటున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఓకే. మళ్ళీ కింద ప్లస్ సెకన్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని అయితే ఇలా జూమ్ చేద్దాం. కిందికి తీసుకొద్దాం. ఎండింగ్ వరకు అయితే పెట్టేద్దాం. కలర్‌లోకెళ్ళి డ్యూయల్ కలర్‌లోకెళ్ళి బ్లాక్ కలర్ పైన ఇలాగైతే పెట్టి ఈ బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేసేయండి. నైస్. బాగా కనిపిస్తుంది. ఎండింగ్ వరకు అయితే జరిపేసిన. ఇప్పుడు చూడండి టోటల్ బాగా అయితే కనిపిస్తుంది. ఓకే. మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ర్యాండమ్ యానిమేషన్ ఉంటది. ఈ ర్యాండమ్ యానిమేషన్ డూప్లికేట్ చేస్తే ఇంకా బాగుంటది. చేసుకుందామని అనుకుంటే చేసుకోండి. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.